వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం. వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. ఏపీలో మద్యం కుంభకోణం. జగన్ ఖాతాలో నెలకు 60 కోట్లు. వైఎస్ షర్మిల. తాడిపత్రిలో చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాంత్ దంపతులు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్ళాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈ రోజంతా కూడా అజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజ్ చేయటమో మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, IT శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,000 1,50,000 1,25,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O ఏదైతే IT ENC శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రంగుంటపల్లి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు శ్రీకాంత్ ఊహా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ మంత్రి జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు నెలకు 60 కోట్ల ముడుపులు అందిస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో నగదు రూపంలో మద్యం అమ్మకాలు జరిపారని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్స్ నిలిపేశారని ఆమె ఆరోపించారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల దీనిపై మాజీ సీఎం జగన్ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్ కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. వైసీపీ 5 సంవత్సరాలలో విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో, క్యాష్ లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం 0.62% అంటే 1% కంటే కూడా తక్కువ ఇలా డిజిటల్ పేమెంట్స్ లో రూపంలో ప్రభుత్వానికి తెలిసి జరిగింది. మిగతాది అంతా అన్అఫీషియల్ గా జరిగింది అంటే అది అంతకంటే పెద్ద నేరం. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్ గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అన్ఎథికల్ గా జరిగింది. కాబట్టి ఎంతో మంది, దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో, ఇంతమంది హెల్త్ కు సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ చూసామన్నారు. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలుగా 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగంచిపోలు మున్నేరు వరద ఉధృతి పెరిగింది. మధ్యాహ్నం నాటికి శాంతించిన ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మరలా మున్నేరు వరద పెరుగుతోంది. అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రణాళిక లేకుండా కొన్ని సమస్యలను కొంతెచ్చారు. ఈసారి అలా కాకుండా ప్రణాళికాబద్ధంగా వివిధ శాఖల సమన్వయంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాల బలి కాకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమయపాలన పాటిస్తూ సమయస్ఫూర్తితో వరద నీరు తగ్గేంత వరకు చర్యలు చేపట్టాలని పెనుగంచిపోలు గ్రామస్తులు, పెద్దలు కోరుతున్నారు.
అయినవిల్లి గ్రామ దేవతకు శాకాంబరి అలంకరణ. అయినవిల్లిలో గ్రామ దేవత శ్రీ 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 రావులమ్మ అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. పూర్వం ఋషులు కరువు కాటకాల నివారణ కోసం పరదేవతను సాతాక్షిగా శాకాంబరి దేవిగా అవతరించి లోకములో జీవరాశులకి శాకములు అన్న పానీయాలు అందించి పోషించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆషాఢ మాసంలో గ్రామ దేవత అమ్మవార్లను శాకాంబరి దేవతలుగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అయినవిల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి భవానీ సారే అందించారు. ఆషాఢ బహుళ అమావాస్య గురువారం ఆలయ మర్యాదలతో శ్రీరావులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, చీర, సారే, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ శోభాయాత్రగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం నుండి భక్తులతో తరలి వెళ్లి వైభవోపేతంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ రావులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. భక్తులకు అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడ్డాల శ్రీరామకృష్ణ, దుర్గా ప్రభాకర్, రాంబాబు, గోకవరం మురళి, మాడేపల్లి గణపతి, మట్టపత్తి రాజేశ్వరరావు, గోకవరపు నాగేశ్వరరావు, గుద్దటి దుర్గారావు, నంబూరి సత్యబాబు రాజు, రావిపాటి సుబ్బరాజు విల్ల, వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల నాగబాబు, కొమనాపల్లి సాయిబాబు, మానేపల్లి శివప్రకాష్, వంటసాయి శ్రీనివాసరావు, విల్ల వీరభద్రరావు, కంటంశెట్టి రమేష్, పావులూరి గణపతి, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ సిబ్బంది, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గురు వ్యక్తుల అరెస్టు, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దళిత యువకుడు ధోనిపాటి మహేశ్వరరావుపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు మీడియాకు తెలిపారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్సీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఎల్లమల్లి విజయశంకర్, ఊరదాల బాలరాజు, ఎర్రా కృష్ణలు ఉన్నట్లు టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. బాలరాజు, ఎర్రా కృష్ణ అనే ముగ్గురు ముద్దాయిలు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మరో ముద్దాయిలు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వారికై కూడా స్పెషల్ టీమ్స్ నడుస్తున్నాయి. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో వారి దగ్గర నుంచి వారు వాడిన ప్యాసింజర్ ఆటో AP05TL0350 అనే ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వాడిని కొట్టడానికి ఉపయోగించిన ఆయుధాలు, కర్ర, అలాగే బాటిళ్ళు, ఇవి తర్వాత ట్యూబులు పెట్టుకుంటారు, ఆ ట్యూబులు, తర్వాత ఎండిన కొబ్బరి మట్టలు ఉన్న కొబ్బరి మట్ట, అవి వాటిని కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికంతే వచ్చిందేమో లేదండి. రాయల్ కాలేజీ ఉన్నటువంటి విజయ్ కుమార్ సార్ ఫస్ట్ ఇచ్చిన సకిలి రాజ్ కుమార్ అనే వ్యక్తి డైరెక్ట్గా నేనే రాయల్ కాలేజీకి సంబంధించి విజయ్ కుమార్కి ఇచ్చాను ఇచ్చేసాను. అవును, అది కరెక్టే. అది కరెక్టే. అది విజయ్ కుమారు దీంట్లో మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరికి? శంకర్కిను విక్టిమ్స్కి. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు తీసుకున్న 7 తీసుకున్నది కూడా విజయ్ కుమారే. విజయ్ కుమార్కి ఈ శంకర్ మన అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసేవాడు కాబట్టి అతను ఉద్యోగాలు ఇస్తాడనే అభిప్రాయంతో అతను పరిచయం చేశాడు. అతను తెలిసి పరిచయం చేసిన అంటానికి మన దగ్గర ఆధారం లేవు. అతను మోసం చేస్తాడని ఇతనికి తెలుసు అని మన దగ్గర ఆధారం లేదు. ఎందుకంటే ఆ సకిలే రాజ్కుమార్ తోటిను ఈ కేసులో ఒకటే సోఫార్ అని చెప్పి మన ఉద్యోగస్తుడు కాబట్టి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇస్తాడని అభిప్రాయంతో ఇచ్చి ఉండొచ్చు అంత తప్ప ఏం లేదు. మళ్ళీ అగైన్ అతన్ని వీళ్ళకి ముందు ప్రొడ్యూసింది, ఆ నెంబర్ ఇచ్చింది కూడా అతని రాజ్కుమార్. అయితే దీంట్లో ట్రాన్సాక్షన్, మానిటరీ ట్రాన్సాక్షన్ ఏది విజయ్ కుమార్తో జరగలేదు. మహేష్ని బంధించుకొట్టేటప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉన్నాడు. అతను తీసుకొచ్చి ఆ బాధితుల ఆరోపణ కాదు, ఆరోపణ అనకూడదు. అదే ఆరోపణ. దాంట్లో చాలా ప్రధానమైన పాయింట్ ఒకటి ఉంది, మీరు అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ విజయ్ కుమార్ని అతనే ఫోన్ చేసి తెప్పించుకున్నాడు. ఇప్పుడు అదర్ సైడ్ ఎవరు నన్ను కొట్టబోతున్నారన్న విషయం అతను తెలియదు, మహేష్కి తెలియదు. నన్ను ఎవరు పిలుస్తున్నారో తెలియదు. అతను బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి ఎవరు నన్ను రమ్మన్నారు, ఇక్కడికి ఫోన్ చేశారు, నాకు కొంత సహాయం రామని అడుగుతాడు. వీళ్ళిద్దరికీ పాత పరిచయం ఉంది, కాలేజీలో పనిచేసాడు. మహేష్ గతంలో ఇక్కడ పనిచేసాడు, అమ్మాపురంలో 4 ఏళ్ళు పనిచేశాడు. 2014 నుంచి 19 వరకు పనిచేశాడు. సో అప్పుడు వీళ్ళిద్దరికీ బాగా పరిచయం ఉంది. పరిచయం మీద హెల్ప్గా అతను రమ్మన్నాడు. అతనికి తెలియదు, ఎవరు పిలిచారంటే తెలియదు. అతను వచ్చిన తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళని తెలిసింది అతను విజయ్ కుమార్. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్ ఒపీనియన్ ఏంటంటే విజయ్ కుమారు ధైర్యం చేయలేకపోయాడు, వాళ్ళకి ఎగెనిస్ట్గా బతిమలాడాడు. యాక్చువల్గా రియల్గా వాళ్ళు ఎక్కువ కొట్టినప్పుడు కొట్టద్దు అని అడ్డం పడి ఆపి కొట్టద్దు అని చెప్పి బతిమలాడాడు, సెటిల్ చేసుకోండి అన్నాడు. కాకపోతే ఏంటంటే ఏ భయం, అతను బహుశా భయం చేత కావచ్చు, కాన్షియస్ చెప్పలేము. అప్పుడే అతను పోలీసుని పిలిపించవచ్చు కదా అని ఒక ఒపీనియన్ ఉంది. పోలీసుని పిలిచిన అతను ఒక ఎంప్లాయీ, మా క్లర్క్, అతను ఆఫీస్ కాలేజీలో ఇక్కడ లోకల్గా ఈ రౌడిజం అది చూసి ఒక భయం కలిగి ఉండవచ్చు. మనం అతనికి 100% బ్లేమ్ చేయడానికి మన దగ్గర ఏం ఆధారం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు విజయ్ కుమార్ వాళ్ళ అనుచరులు వెళ్ళి మహేష్ బలవంతంగా వీడియో రికార్డ్ చేశారని వాళ్ళు వైపు ఆరోపణ చేస్తున్నారు. మేమే చేసాం వీడియో, మేము కూడా చేసాం. మేము దర్యాప్తులో భాగంగా వీడియో తీసాం. దాని ఏం చెప్పాడో అదే చెప్పాడు. దాంట్లో మాకు చాలా ఫెయిర్గా చెప్పాడు. పిటిషనరీస్ దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా ఫెయిర్గా ఉన్నాడు. అతను అబద్ధాలు చెప్పట్లేదు, చక్కగా మాట్లాడాడు, ఉన్న విషయాలు ఉన్నతున్నట్టు కరెక్ట్గానే చెప్పాడు. దాంట్లో మనం కొడుతున్నప్పుడు కార్మిక శాఖ మంత్రి వసంత కుమార్ సంచలనం అంటూ చిత్రాంశాలు పెట్టారని బాధ్యత డైరెక్ట్గా చెప్తున్నాడు. అది మాకు చెప్పలేదు, ఆ విషయాన్ని అతను మాకు చెప్పలేదు. విషయంలో చెప్తా సరిపోతుంది కదా, ఎక్కువ అదో హాఫ్ మినిట్ కాకపోతే సరే. అందరికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పరిపాలనను గాలికి వదిలేసిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నంలో భాగమే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని 5 నిమిషాలు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఏదో కేసు పెట్టి విచారణ పేరుతో పిలిచి వారిని ఉన్నఫలంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. ఇలా అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను జైల్లో పెట్టి కేసు మీద కేసు బనాయిస్తూ పిటి వారెంట్లు జారీ చేసి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా ఇదే విధంగా అరెస్ట్ చేసి కేసు మీద కేసు పెట్టుకుంటూ 11 కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం అన్నారు. ఏం సాధించాలని తెలుగుదేశం పార్టీకి ఈ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆ పార్టీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని ఆయన హెచ్చరించారు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం, దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం, వచ్చిన తర్వాత వాళ్ళని 1-2 రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్టు చేయటం. అరెస్టు చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్టు చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్రమంలో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక 6 or 7 కలిసాయి ప్రస్తుతానికి. ఇంకా ఏవో కొన్ని అదనంగా కూడా రిజర్వ్లో ఉన్నాయని అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా దాదాపు 70 రోజులు, 80 రోజులు, 100 రోజులు, ఒక 3 నెలలు కాలం ప్రజల్లో తిరగకుండా వీళ్ళు చట్ట పరిధిలో ఉన్నారు అనేటటువంటి
ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొస్తూ జైళ్ళల్లోనే వీళ్ళు ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు మామూలు కోవూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.